హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్. మీ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు నేను కాకరకాయ పులుసు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంది, అంత టేస్ట్ ఉంది. కొంచెం కూడా చేదు లేకుండా కమ్మగా ఉందండి కాకరకాయ పులుసు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దాం. కాకరకాయ పులుసు కోసం అనేసి నేను ఒక 5 కాకరకాయలు తీసుకున్నాయి. ఇవి చాలా లేతగా ఉన్నాయండి. వీటిని నీట్గా కడిగేసేసుకొని పైన ఉన్న తొక్క తీసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు పైన తొక్క తీయడం ఇష్టం లేకపోతే ఇలాగ కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలాగ కట్ చేస్తే ఏమవుతుందంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకనేసి ఇలాగే కట్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలని నీట్గా కడిగేసేసుకొని కట్ చేసేసుకోవాలి. కాకరకాయలన్నీ కూడా ఇలా పీల్ చేసేసుకొని కడిగేసి పెట్టేసేసుకున్నానండి. వీటిని రౌండ్గా కట్ చేసుకోవచ్చు, పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. కాకరకాయలు ఇలా కట్ చేసి పెట్టేసేసుకున్నానండి. అయితే ఇప్పుడు వీటిలో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. కాకరకాయలు కొంచెం చేదుగా ఉంటాయి కదా, అందుకనేసి ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకొని వీటిని ఇలా పిసికేసేసుకోవాలి. అప్పుడు ఇందులో ఉన్న చేదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా పిండేయడం వల్ల ఇందులో ఉన్న చేదంతా బయటకు వచ్చేస్తుంది. కాకరకాయ చేదు ఉంటుంది కదా, ఆ చేదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ మాకు ఇలాగే చేదు ఉన్న పర్లేదు అనుకుంటే ఇలాగే వండేసుకోవచ్చండి. అప్పుడప్పుడు చేదు కూడా హెల్త్కి చాలా మంచిది కదా. ఇలా పిండేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకున్నాను. 1 స్పూన్. కొంచెం జీలకర్ర వేసుకోవాలి, అలాగే ఆవాలు వేసుకోవాలి. ఇందులోనే ఈ కాకరకాయలు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఇందులో ఏమన్నా చేదు ఉంటే పోతుందండి. కాకరకాయలలో ఇంకొంచెం చేదు ఉంటుంది కదా, ఇలా ఫ్రై చేయడం వల్ల చేదు అనేది విరిగిపోతుంది. కాకరకాయ అంటే చాలా మందికి ఇష్టపడరండి, ఎందుకంటే చేదు ఉంటుంది కదా. అమ్మో చేదు కదా, తినాలనిపించదు అంటారు పిల్లలు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా అలాగే అంటారండి. ఇలా నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి చేయండి, అసలు ఎవ్వరు కూడా చేదుంది అని అన్నారు. అంత బాగుంటుంది కాకరకాయ పులుసు. కొంచెం ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ఫ్రై అవుతుంది, దీంతో పాటు కాకరకాయ కూడా ఫ్రై అవుతుందండి. అంటే 2 ఫ్రై అయిపోతాయి. మామూలుగా అయితే కాకరకాయ ఫ్రై చేసి పక్కకు తీసేసుకొని ఉల్లిపాయ వేసి ఫ్రై చేసి మళ్ళీ కాకరకాయ ముక్కలు వేస్తారు. అలా కాకుండా ఈ 2 ఇలా చేయడం వల్ల 2 కూడా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ కాకరకాయ పులుసు కదండి, దీనికోసం అనేసి నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్లో వేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో చింతపండు ఇలా పిసికేస్తే చింతపండు వాటర్ వస్తాయి. ఈ చింతపండు నీళ్ళను ఇందులో వేసేసుకోవాలి. ఇందులో కారం వేసుకోవాలండి. నేను 1.5 స్పూన్ వరకు వేస్తున్నా, ఎందుకంటే చింతపండు పులుపు కదా, అందుకనేసి ఇందులో కొంచెం కారం ఉప్పు ఎక్కువనే పడుతుంది. అయితే మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇది మంచిగా ఉడకాలండి. కాకరకాయ పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి అండి. నేను ఈ 3 కూడా కలిపి మిక్సీ పెట్టేసుకున్నా. ఈ పొడి 1 స్పూన్ వరకు వేస్తున్నా. దీనివల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇది వేసుకుంటేనే కాకరకాయకు మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇందులోనే ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పల్లీలు, నువ్వుల పొడి అండి. దీనివల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను పల్లీలు, నువ్వులు 2 కూడా వేయించుకొని పొడి వేసేసుకున్నాను. ఇది
కొంచెం వేస్తున్నాను, ఒక స్పూన్ 1.5 స్పూన్ వరకు వేస్తున్నాను. మీకు నచ్చినంత వేసుకోండి. ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం సేపు ఉడికించేసుకోవాలి. ఇంతే అండి, కాకరకాయ పులుసు రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇంతే అండి, కాకరకాయ పులుసు రెడీ. చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్ట్ ఉంది. కొంచెం కూడా చేదు లేకుండా కమ్మగా ఉండే కాకరకాయ పులుసు అండి. మీరు కూడా నేను చెప్పిన మెథడ్లో ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది, మీకు టేస్ట్ నచ్చిందా అనేసి ఒక్క కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ అండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.